హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కమ్మనైన ప్రసాదం రెసిపీ స్వీట్ పొంగల్ అండి. ప్రసాదం కోసమైనా లేదా ఎప్పుడైనా ఉన్నట్టుండి స్వీట్ తినాలనిపించిన అప్పటికప్పుడు తయారు చేసుకునే మంచి ట్రెడిషనల్ స్వీట్ అనమాట ఇదైతే. ఈ వీడియోలో నేను చూపించబోయే కొలతలతో ట్రై చేశారంటే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా పర్ఫెక్ట్ రుచితో చాలా బాగా కుదురుతుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. రాబోయే వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఇలా ట్రై చేసి వరలక్ష్మి వ్రతం హ్యాపీగా జరుపుకోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కమ్మనైన రుచికరమైన చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చక్కెర పొంగలి ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే 1/2 కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ మెజర్మెంట్ కప్తో 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇలా గ్లాస్తో అయినా సరే కొలిచి తీసుకోవచ్చు అనమాట. ఇలా కొలుచుకోవడానికి ఏదైనా సరే ఒక గ్లాస్ కానివ్వండి లేదా గిన్నె కానీ సెట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న బియ్యానికి సమానంగా పెసరపప్పు అనేది తీసుకోవాలన్నమాట. 1/2 కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, సో 1/2 కప్పు పెసరపప్పు. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పెసరపప్పుని దూరగా వేయించుకోవాలి. అంటే మనము మామూలుగా చక్కెర పొంగల్ అంటే బియ్యం ఎక్కువగా పెసరపప్పు తక్కువగా తీసుకుంటాం కదండి. అలా కాకుండా రెండు సమానంగా తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ చూడండి, పెసరపప్పు అయితే మనకు చక్కగా వేగిపోయింది. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెసరపప్పుని కూడా పక్కకు తీసుకొని మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యంలోకి వీటిని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా పెసరపప్పు వేసిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇందులో నీళ్ళని వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా బాగా రుద్ది కడిగి తీసుకోవాలన్నమాట. ఇలా బాగా కడిగిన తర్వాత ఇందులోని నీళ్ళని వంపేసుకొని ఫ్రెష్గా నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసి ఈ బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగాక 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలను వేసుకొని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఎప్పుడైతే చిటపటలాడతాయో ఇందులోకి నీళ్ళనైతే వేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. అంటే 2 కలిపి 1 కప్పు వరకు తీసుకున్నాం కదండి, సో దానికి 3 కప్పుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ నీళ్ళని ఇలా బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలన్నమాట. ఇందులో మనము ఇలా చెక్క లవంగాలతో పోపులాగా వేసాం కదండి, సో దానివల్ల పొంగలికి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా అన్నంలో పొంగొచ్చిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. సో ఈ అన్నం మెత్తగా ఉడికేంత వరకు మనము వేరే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సేమ్ కప్పుతో 2 కప్పుల బెల్లం తురుముని వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల బెల్లం అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఖచ్చితంగా 2 కప్పుల వరకు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. మనము రైస్లో 3 కప్పుల వరకు వేసాము, ఇందులో 1/2 కప్పు అంటే టోటల్గా 3.5 కప్పుల వరకు నీళ్ళని అయితే తీసుకున్నాం అనమాట. ఇలా ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది. ఇలా బెల్లం కరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈలోపు మనకు అన్నం కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, అన్నం మెత్తగా ఉడికిపోయింది. అలాగే మనం వేసిన నీళ్లు కూడా చక్కగా ఇంకిపోయాయి, అంటే కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, అన్నం దగ్గర నుంచి చూపిస్తున్నాను, మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనము కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టైనర్ని తీసుకొని ఇందులోకి బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి వేసుకోండి. బెల్లం కదండి, ఏమైనా నలకలు ఉండొచ్చు, సో ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకు చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా బెల్లం సిరప్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనకు పొంగల్ అనేది కాస్త పలచబడుతుంది. చూస్తున్నారు కదండి, ఇలా కాస్త పలచబడుతుంది అనమాట. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇది కాస్త దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేయండి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి 1-2 సార్లు కలుపుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు పొంగల్ అనేది కాస్త దగ్గర పడుతుంది. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడింది కదండి.
ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకాస్త దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. పెసరపప్పు వేసాం కదండి, తొందరగా అడుగు పట్టేస్తుంది. పొంగలి దగ్గర పడేలోపు మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. పక్క స్టవ్ మీద గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకుల్ని ఇందులోకి వేసేసుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. పొంగల్లోకి పచ్చి కొబ్బరి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని దూరగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈలోపు మనకు పొంగల్ కూడా కాస్త దగ్గర పడింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందన్నమాట. ఇందులో మీరు కావాలనుకుంటే ఇదే స్టేజ్లో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోండి. నేనైతే వేయట్లేదండి, నా దగ్గర లేదు, అందుకని చెప్పేసి. ఇప్పుడు డైరెక్ట్గా మనం వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 3-4 వరకు యాలకుల్ని తీసుకొని మెత్తగా దంచి ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇదే కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుందన్నమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 నిమిషాల తర్వాత కాస్త చల్లబడిన తర్వాత అనమాట నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, కాస్త దగ్గర పడింది కదండి. ఇది చల్లారిన తర్వాత కూడా మనకు గట్టిగా అయితే ఉండదు, ఇలాగే కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్తో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.